చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో దేవిక గారు ఫస్ట్ మీకు ప్రపోజ్ చేశారా, మీరు ఫస్ట్ దేవిక గారికి ప్రపోజ్ చేశారా? నేను ఎక్కడ అలాగే పోవడదు కాదండి. వాళ్ళే నాతో పిక్చర్లో పని చేసినారు, నా కూడా పేసి మాట్లాడి ఏమి చేసినా ఆల్ ఆఫ్ ఎ సడన్ మన ఒకటి 40 రూపీస్ రెంట్లో రూమ్ ఉండేది, అక్కడ వచ్చి నేను పెళ్లి చేసుకున్నాను. మా గారు ఇట్లండి నాను, మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అలాగ చేసిన వాడు. తర్వాత మనకు 32 ఇయర్స్ కోట్లే పని చేసి వచ్చారు. అంత పెద్ద స్టార్ హీరోయిన్, అప్పటికి మీరు అసిస్టెంట్ డైరెక్టరే, చాలా పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు, వాళ్ళందరినీ కాదని దేవదాస్ గారిని ఎందుకు పెళ్లి చేసుకోవాలని మిమ్మల్ని లవ్ చేసి మీ వెంట పడ్డారు సార్? అసలు నేను లవ్ చేయలేదండి. అదే మేడం ఎందుకు పడ్డారు? నేను రీజన్ చెప్పండి. నేను చేస్తాను చెప్పాను, మీరు స్టాండర్డ్ వేరే, నా స్టాండర్డ్ వేరే. 200 రూపీస్ శాలరీ వస్తుంది మీకు, నా భార్య మేము పెళ్ళాం, దాంట్లో ఫ్యామిలీ చేయని వాళ్ళే కావాలి. మీకు నాకు వద్దండి, నాకు రాదు, మంచిగా వస్తుంది కాదు, అడగలేదు. అయినా కానీ మీరే కావాలన్నారు. లేకుంటే నేను సూసైడ్ పోయి మర్చిపోతుంటాను. ఓకే, రిటర్న్ చేసేయండి పెళ్లి చేసుకోమని. మరి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఎన్ని ఇయర్స్ ఉన్నారు మీ ఇద్దరు కలిసి? 6 or 7 years. అంతే. దట్ ఈస్ నాట్ ద ట్రూ లవ్. ఐ డోంట్ నో వాట్ ఈస్ షేర్ గట్ మైండెడ్. వాళ్ళు అప్పుడు పిక్చర్ లేదు, నేను ఈ పిక్చర్లో వెగిలిపెండు వాళ్ళకు క్యారెక్టర్ ఇచ్చాను. నేనే డబ్బు ఇచ్చానండి. ఏ ఇల్లు దాంట్లో రాసి పెట్టారు. తర్వాత కోర్టు ఎప్పుడు నా పేర్లో మార్చాను. నేను మర్డర్ చేసి కూడా ట్రై చేశానండి.